బాపట్ల జిల్లాలో సముద్ర తీర పర్యాటకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నెల 26 నుంచి 28 వరకు బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తెలిపారు. బీచ్ ఫెస్ట్ కోసం రాష్ట్ర పర్యాటక శాఖ 4 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. సూర్యలంక బీచ్ కు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంతో పాటు పర్యాటక పెట్టుబడులను ఆకర్షించడం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ముఖ్య ఉద్దేశమంటున్న నరేంద్ర వర్మతో మా ప్రతినిధి ముఖాముఖి. బాపట్ల సూర్యలంక తీరంలో బీచ్ ఫెస్టివల్ నిర్వహణ కోసం ప్రభుత్వ యంత్రాంగం అలాగే స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఏర్పాటు చేస్తున్నారు. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ బీచ్ ఫెస్టివల్ ఈ ప్రాంతంలో పర్యాటకానికి ఊతమిచ్చేలా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు అందరూ కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ బీచ్ ఫెస్టివల్ నిర్వహణ ఎలా ఉండబోతుంది, ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయనే విషయం మాట్లాడేందుకు మనతో పాటు ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు. సరే, ఎట్లా ఈ బీచ్ ఫెస్టివల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఈ ప్రాంతంలో పర్యాటకానికి సంబంధించి ఎలా అభివృద్ధికి అది ఒక ఉపయోగం ఉండనుంది? టూరిజం కింద 25 ఎకరాలు రెవెన్యూ ల్యాండ్ని టూరిజానికి నోటు పెట్టి ఇవ్వడం జరిగింది. 97,52,00,000 రూపాయలు ఈ బీచ్ డెవలప్మెంట్ కోసం అని సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అందులో 50 కోట్ల రూపాయలు డబ్బుల్ని టెండర్ల ద్వారా డెవలప్మెంట్ కోసం పిలవటం జరిగింది. ప్రధానమైన అంశం ఏంటంటే ఈ ప్రాంతాన్ని టూరిజంగా డెవలప్ చేయాలి. స్టార్ హోటల్స్లే 8 నుంచి 10 స్టార్ హోటల్స్ వచ్చే పరిస్థితి ఇప్పటికే ఉంది. ఈ ప్రాంతంలో 2-3 చీరాల నుంచి ఇటు బాపట్ల వచ్చేటప్పుడు 6-7 హోటల్స్ ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. గోల్డెన్ శాండ్స్ ఈ ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ ఒక 5 స్టార్ హోటల్ పూర్తయింది. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 27వ తారీఖుని ఆయన అమృత హస్తాల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనటికీ రాబోయే సంవత్సర కాలంలో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి దిశగా, రూపురేఖలు మారే దిశగా అడుగులేస్తూ ఉంది. ఊళ్ళ నుంచి, వేరే జిల్లాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఎవరు వచ్చినా సూర్యలంక బీచ్ బాగుందని ఒక సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇస్తారో ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నాకు కూడా తృప్తి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మేము ముందుకెళ్తున్నాం. ప్రభుత్వానికి సుమారుగా సంవత్సరానికి 80 నుంచి 100 కోట్ల రూపాయల రెవెన్యూ దిశగా మా బాపట్ల అడుగులేస్తూ ఉంది. బాపట్ల బీచ్ అనేది మామూలుగా తెలంగాణ ప్రాంతానికి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి బీచ్. ఎక్కువ మంది వారాంతాల్లో హైదరాబాద్ ఫ్లోటింగ్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ బీచ్ ఫెస్టివల్ బేస్ చేసుకొని ఈ బాపట్ల టూరిజం సంబంధించి ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి కూడా అవకాశాలు ఉన్నాయి కదా. సో దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది? బాపట్ల సూర్యలంకకి బ్రాండ్ ఏర్పాటు చేయాలనే ఈ బీచ్ ఫెస్ట్ పెట్టాం. అసలు సూర్యలంక బాగా చేశారు బీచ్ ఫెస్ట్ అనే దీని మీదే 10 మందికి మౌత్ టు మౌత్ టాక్ వల్లనే సూర్యలంకకి మంచి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ఎప్పుడైతే ఒక క్లీన్ బీచ్, ఎప్పుడైతే శాండీ బీచ్, ఎప్పుడైతే ఫ్లాట్ బీచ్, హైదరాబాద్కి విజయవాడకి అతి దగ్గరలో ఉన్న బీచ్ ఏదన్నా ఒకటి ఉందంటే అది బాపట్ల సూర్యలంక ప్రాంతమే అని నేను వివరిస్తూ ఉన్నా. ఇవన్నీ అనుకూలమైన పరిస్థితులు సూర్యలంక బీచ్ని మరో గోవాగా తీసుకెళ్ళబోతున్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. మంచి వాతావరణంలో ఉన్న బీచ్ కొంచెం అరుదుగా ఉంటుంది. అలా అటువంటి బీచ్ మాకు బాపట్ల ఉండటం అనేది ఈ ప్రాంతానికి ఒక అదృష్టం. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజల్ని ఎలా భాగస్వామ్యం చేయబోతున్నారు ఏంటి? అసలు ప్రభుత్వం నుంచి 4 కోట్ల రూపాయల నిధులు ఈ బీచ్ ఫెస్ట్ కోసం ఇచ్చారు. ఎవరైతే మన ప్రాంతంలో ఉన్నారో ఇండస్ట్రియలిస్టులు ఉన్నాయండి, ఆక్వాకల్చర్ వాళ్ళకి సంబంధించి బిల్డర్స్ అవ్వండి, వీళ్ళందరినీ కూడా ఏదైనా స్పాన్సర్షిప్లు ఇచ్చి మన బీచ్ ఫెస్ట్ ఇంకా బాగా చేద్దాం. ఆ 4 కోట్లు సరిపోము, కనీసం 2-3 కోట్లన్నా మనం ఫండింగ్ చేయాలని కలెక్టర్ గారు మేము అనుకుని అఫీషియల్గా అకౌంట్ ఓపెన్ చేసి అందరిని అడుగుతూ ఉన్నాం, స్పాన్సర్షిప్ ఇవ్వండి అని. 26, 27, 28 తారీఖులో రోజుకి 1 లక్ష నుంచి 1,50,000 మంది ఈ బీచ్ ఫెస్ట్కి వస్తారని అంచనా వేస్తున్నాం. తక్కువ వేసుకున్నా కూడా 60-70 మంది ఎవ్రీడే వస్తారు. 3 రోజుల మీద 2 లక్షలు అయితే అనుమానం లేకుండా జనం వస్తారు. కార్యక్రమంలో భాగంగా లేజర్ షోలు, ఫుడ్ స్టాల్స్, అడ్వెంచర్ గేమ్స్, డాన్సులతో పాటు సాయంత్రాన్ని ఆహ్లాదంగా యువత కేరింతల కోసం చాలా మంచి ప్రోగ్రాంని మేము అరేంజ్ చేస్తున్నాం. బీచ్ ఫెస్ట్ బాగా చేయాలి అని మేము ఉబిళ్ళూరుతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో జరిగేటువంటి పర్యాటక అభివృద్ధికి సంబంధించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది కదా. సో ఎట్లా ప్రజలకు, లోకల్ పబ్లిక్ ఎట్లా బెనిఫిట్ కాబోతుంది? ఎప్పుడైతే హోటల్స్ వస్తాయో ఆ హోటల్స్లో మేనేజర్స్ కానించి, హెచ్ఆర్ హెడ్స్ కానించి, సప్లయర్స్ కానించి, అలాగే లోకల్గా క్లీనింగ్ సెక్షన్ సంబంధించి ఎంతోమంది లేబర్కి పర్మనెంట్ ఉద్యోగాలు దొరుకుతాయి కదా. మా ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష కూడా ఫస్ట్ యువతకి ఉద్యోగాలు రావాలి, 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో మనం అందించాలని చెప్పారు. అందులో భాగంగా ప్రతి ప్లేస్లో డెవలప్మెంట్కి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఇచ్చిన
ఆదేశాల మేరకు ఇక్కడ పనిచేస్తున్నాం. దీనంతా ఫైనల్గా ఉద్యోగాల కల్పన సంపద సృష్టి, తద్వారా సంక్షేమం. ఇదే ప్రభుత్వ లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాపట్ల ప్రాంతంలో పర్యాటకానికి మంచి ఒక బూస్టప్గా ఇస్తుంది. ఈ ప్రాంత బ్రాండ్ ఇమేజ్ కూడా పెంచుతుంది. స్థానికంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా ఈ పర్యాటకానికి సంబంధించినటువంటి ఈ ఫెస్ట్ ఎంతగానో దోహదం చేస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెప్తున్నారు. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, బాపట్ల.